ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ విచారణ ప్రారంభమైంది. దానం నాగేందర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారిస్తున్నారు. శ్రీహరి పిటిషన్ను రేపు స్పీకర్ విచారించనున్నారు. ఇక దానం కడియం శాసనసభ్యత్వాలు రద్దు చేయాలని స్పీకర్కు బీఆర్ఎస్ పిటిషన్ ఇచ్చింది. ఇప్పటికే 8 మంది పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, దానం నాగేందర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ, శ్రీహరి పిటిషన్ రేపు స్పీకర్ విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈ రోజు స్పీకర్ కొద్దిసేపు క్రితమే విచారణ ప్రారంభించారు. ఇప్పటికే మనం చూస్తాం 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారని ఏదైతే ఆరోపణలు మీద పడుతున్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వారందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా స్పీకర్ గతంలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పిచ్చారు. అయితే మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఇద్దరు సంబంధించిన విషయంలో స్పీకర్ ఇప్పటివరకు అయితే నిర్ణయం తీసుకునేది. ఇప్పటికే చాలా సార్లు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే వారిద్దరు కూడా స్పీకర్ కు అఫిడవిట్ రూపంలో తాము ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నామంటూ కూడా స్పీకర్ కి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో వారు స్పష్టం చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇంకా అతను పార్టీ మారలేదని ఏ విధంగా చెప్తారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇస్తారు. ఇప్పటికే దానం నాగేందర్ పై పిటిషన్ వేసినటువంటి బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేష్ రెడ్డి కావచ్చు, మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి, ఇద్దరికి సంబంధించిన న్యాయవాదులు కొద్దిసేపమే అసెంబ్లీకి కార్యాలయం చేరుకున్నారు. విచారణ అయితే ప్రారంభం కావడం జరిగింది. మరి విచారణలో క్రాస్ ఎగ్జామినేషన్ ఏ విధంగా చేస్తారు, మరి తమ న్యాయవాదులు ఈ న్యాయవాదులు అంటే దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు, అదేవిధంగా ఏలేటి మహేష్ రెడ్డి, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి తమ వాదనలు వినిపించిన తర్వాత స్పీకర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా చూడాల్సి చెప్పొచ్చు. ఈ తర్వాత రేపు కడియం శ్రీహరి విచారణ కంప్లీట్ అవుతుంది. రేపు విచారణ కంప్లీట్ అయిన తర్వాత కడియం శ్రీహరి విచారణ కూడా కంప్లీట్ అయిన తర్వాత వీరిద్దరికి సంబంధించిన విషయంలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఒక రోజు మరొక రోజు తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కడియం శ్రీహరి కూతురు ఎంపీగా పోటీ చేసింది, ఎంపీగా గెలిచింది. అనేక సభల్లో సమావేశాలు కూడా కడియం శ్రీహరి ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టిసిపేట్ చేసినట్టు వీడియోస్ ఫోటోస్ అన్ని కూడా బీఆర్ఎస్ నేతలు సబ్మిట్ చేశారు. కానీ ఇంకా తాము పార్టీ మారలేదని ఏ రకంగా చెప్తారనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి ప్రధాన వర్షన్. కాబట్టి దీని విషయంలో వీరిద్దరి విషయంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు స్పీకర్? ఎందుకంటే గతంలో 8 మందికి ఎలాంటి ఆధారాలు లేవు, పార్టీ మారినట్టు వారందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అంటూ కూడా స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పిచ్చారు. కాబట్టి మరి ఇద్దరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మాత్రము రాజకీయంగా తీవ్ర ఆసక్తి చెప్పు. ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము ఇద్దరు స్పీకర్ తీరుపై కూడా గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు మీకు డిలే చేస్తున్నారు, అనేక సార్లు గడువిచ్చినప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఎందుకు మీరు త్వరగతిన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి, 4 వారాల్లో పూర్తి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే స్పీకర్ కి అటు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇప్పటికే 3 వారాలు కంప్లీట్ అయింది. ఇంకొక నెక్స్ట్ వీక్ లో మళ్ళీ సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం. కాబట్టి అంతటి లోపే వీరిద్దరికి సంబంధించిన విషయంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కూడా రాజకీయంగా అయితే తీవ్ర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ రోజు దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించిన విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. కొద్దిసేపటిమే అటు ఏలేటి మహేష్ రెడ్డి కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఈ రోజు విచారణ కంప్లీట్ అయిన తర్వాత రేపు కడియం శ్రీహరి విచారణ అవుతుంది. కడియం శ్రీహరి విచారణ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరికి సంబంధించిన విషయంలో కూడా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.